ఇప్పుడు అందులో సజ్జనార్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నారు. సజ్జనార్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆ విషయం వేరేలా ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది అంటారు? సత్యనారాయణ సార్ ఎన్నో ఇలాంటి కేసులు ఫేస్ చేసిండు పెద్ద పెద్దయే. ఇంకా ఆయన దిగిందంటే అది మొగడిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా జైలుకి వేస్తాడు. ఇంకా వారిని ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే ఒక ఆడ కూతురు, అందులో ఇద్దరిని కడుపులున్న బేబీని కూడా చేశారు కదా, అతి ఘోరంగా. అలాంటిది ఎవరు చేయలేదు దునియాలో, ఈ లోకం మీద ఎవరు ఆ పాపం చేయరాని పాపం చేసిండ్రు. చేయరాని పాపం అసలు సత్యనారాయణ సార్ ఎప్పుడో దిగాలి. ఇప్పటిదాకా 2 నెలల దాకా ఎందుకుండో అర్థం కాదు. ఇలా సత్యనారాయణ సార్ చేసేది ఇలాంటివే చేయాలి. ఒక ఆడ కూతుర్లకు ఆడవాళ్లకు చేయాలంటే ఆయన తర్వాతనే కదా. ఇన్ని రోజులు ఉండొద్దుగా. 2 ప్రాణాలు తీసినవన్నీ వాడిని ఐసీలో ఆడబెట్టి మంచిగా ఏసీలో పెట్టి సాక్కుంటారు. అట్లా చేయకూడదు కదా. ఎమ్మటే పటాపట్ అటా ఇటా ఏదో ఒకటి తెలిస్తే వాళ్ళ కుటుంబం కూడా బాగుంటుంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అన్నలు ఏడబడితే ఆడ పండుకొని ఏడుతుంటే ఎంత బాధాకరం. చుచ్చటల్లో జనాలే చాలా బాధపడుతుండ్రు. అమ్మాయి పెద్ద ఆరుతేరి అట్లా బయట గలీదు పిల్ల కూడా కాదు, చిన్న వయసు. అమ్మాయిని అతి ఘోరంగా పాపను వేసుకొని ఇన్ని రోజులు మరి అధికారులు ఏం చేసారు, ప్రభుత్వం ఏం చేసారు? అందు గురించే సత్యనారాయణ సార్ ఇప్పుడు దిగిండు కదా. అసలు రంగం బయటపడుతుంది. ఆ సార్ దిగిండు అంటే ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని ప్రజలు అనుకుంటారు, అందరు అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ మరి ఎందుకు ఆయనకి కాపలా పెట్టడం కానీ కాపాడుకోవడం కానీ చేస్తున్నారు? ఆయనకి ఆ బలం అంతా ఎందుకుంటున్నారు రాజకీయ నాయకులు? అదే తెలియటలేదు. వెనక ఎంత బలం ఉంటేనే వాడు హ్యాపీగా ఐసీ రూమ్లా ఏదో గుండె నొత్తుంది, అది నొత్తుంది, ఇది నొత్తుంది అని పండుకుండ్రు. వాడంత ధైర్యంతో ఉండంటే వెనక ఏదో ఉంటుంది. ఏదో ఉంటేనే అలా ఉంటారు. ఒక 2 ప్రాణాలు తీసినోడు, అది ఆమె తల్లి గారి ఇంట్లో మరి చెప్పాడు. అంత హ్యాపీగా ఉంటానంటే వాడికి ఏదో పెద్ద నెట్వర్క్ ఉండాలి, లేకపోతే భయం లేకుండా ఉండాలి. ప్రభుత్వం భయం లేదు, మెయిన్ పోలీసు వాళ్ళ భయం లేదు అసలు. ఆ భయం అన్నది ఇప్పుడు సత్యనారాయణ సారు ఆ భయం అన్నది వాళ్లకు బాగా చూపియాలి. చూపించటమేంది, వాడిని కూడా అతి ఘోరంగా ఆమె నెట్ట చూపిర్రో వాడిని వాని అత్తని అందరినీ కూడా ఇది చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిది ఏమైంది ఇష్టందే ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు కదా. అందు గురించి వీళ్ళందరూ మరి రేవంత్ రెడ్డి నేను న్యాయం చేస్తానని పోయా, ఎవడో ఎమ్మెల్యే పోయిండు, ఎవడేం చేసిండు? ఇలా సత్యనారాయణ సారు పోయిండంటే ఆయన పోయిండంటే అందరికీ నమ్మకం ఉన్నది. ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కళ్ళు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మాయిని చూస్తే 2 ప్రాణాలు గర్భిణితో ఉన్న ఆమెని ఇంట్లో వాళ్ళ తల్లిగారింటే చనిపోతుందంటే వాడు ఎంత మూర్ఖుడు. గర్భిణి లోన పాప అది ప్రాణం పోసుకునేది 4-5 నెలలు అంటే అది ప్రాణం పోసుకుంది. 2 వాడిని మళ్ళీ ఇంకొకరు చేయకుండా వాడిని కూడా అతి ఘోరంగా చదివాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుండ్రు. ఎన్కౌంటర్ చేస్తారంటారు సజ్జనార్ గారు? చేస్తాడు. దాన్ని బట్టి దాని కేసును బట్టి చేయాలనే కదా ప్రతి ఒక్కరు వాళ్ళ అన్నలు వాళ్ళు. లేకపోతే వాళ్ళని వదిలిపెట్టమని వాడిని జైలుకి ఐసీలో పెట్టారు కదా. ఏదో నొప్పి అని వదిలిపెట్టమని వాళ్ళే చూసుకుంటారు కదా. వదిలిపెట్టమని అన్నలకు వాళ్ళు కూడా 4 రోజులు జైల్లో ఉంటారు. వాళ్ళు కూడా బెయిల్ మీద వస్తారు. ఆత్మశాంతి అన్న వాళ్ళ పగ, వాళ్ళ కసి, నా చెల్లె తోడిపోయిందన్న కసి అన్న తీరుతుంది కదా. అలా చేయాలని కోరుకున్నాను. సత్యనారాయణ సార్ మీరు ఎక్కడున్నా ఏడున్నా ఆడపిల్లకు ఆడవాళ్ళకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు నువ్వు చాలా చేసినావు, ఇది కూడా పెద్ద ఎత్తుగా చేయాలి. ప్రజలందరూ కూడా మీకు చప్పట్లు కొట్టాలి, సంతోషంగా వాళ్ళని లేడీస్ని ఉంచాలని కోరుకుంటున్నాను. అది పెళ్ళిగా అయిన చిన్న పిల్లల్నే కానీ ఆ మొగోళ్ళు ఒక భార్యని వాళ్ళనే కానీ ఏదైనా కొంచెం చూస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం.